చెప్పాలనా ఫ్రెండ్స్, ఎందుకు చెప్పాలనా? ఈ లాస్ట్ స్లైడ్ ఆఫ్ ది డే ఈయన పేరేదో ఉన్నది, శరత్ అంట. ఇగో ఈడున్నాడు. ఈయన శరత్ అట. ఈయన ఐఏఎస్ ఆఫీసర్ అట. మన ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్కి ఏదో ఉన్నాడట. మొన్న ఏవో పంపిణీలు జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తే ఆయన కాళ్ళు మొక్కిండట. రేవంత్ రెడ్డి గారు పట్టించుకోలేదట. పక్కకు జరిగిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీకో చీఫ్ సెక్రటరీకో చెప్పిండట, ఏంది ఇది, ఇవన్నీ నాకు నచ్చాయి, ఇట్లాంటివి మంచి లెక్క మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారి మనస్తత్వం ఏందో క్లియర్గా చెప్పాలి. విమర్శ లెక్కనే చేయాలి. బట్ హుందాతనాన్ని కూడా పొగడాలి. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడగానే రేవంత్ రెడ్డికి సైడ్ ఇస్తున్నాను అన్నది కాదు, ఆయన చేసిన మంచి పనికి చెప్తున్నా. శరత్ని డైరెక్ట్గా క్లాస్ వీకక, అంటే ఆ ఐఏఎస్ ఆఫీసర్ని డైరెక్ట్గా క్లాస్ వీకక పక్కకు పోయి ప్రిన్సిపల్ సెక్రటరీకో చీఫ్ సెక్రటరీకో క్లియర్ కట్గా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకి చెప్పిండట, నాకు ఇట్లాంటివి నచ్చాయి, ఏంది ఇది అని చెప్పిరట. అయితే నేను ఏం చెప్తున్నానంటే, రాజు కాళ్ళకు దండం పెట్టినంత మాత్రాన అందరూ రాజపుష్పాలైపోతారా? శరత్ గారికి చెప్తున్నా, అందరూ రాజపుష్పాలు గారు. వెనకటికి ఇట్లాంటి ఘటన మనం కేసీఆర్కి వెంకటరామరెడ్డి గారు రాజపుష్ప అధినేత అనుకుంటా, ఆయన కూడా కాళ్ళు మొక్కుతుంటే మనం చూసినాం. శరత్ గారు కూడా గిట్లనే చేసిర్రు. ఇప్పుడు ఆయన బట్టి విక్రమార్క గారు పక్కకున్నారు, ఆయన కాళ్ళు మొక్కనిక కూడా పోయిండట. పక్కకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారట, ఆయన కాళ్ళు కూడా మొక్కనిక పోయిండట. వాళ్ళందరూ జరిపేసిరట. అయితే రేవంత్ అన్న వేరే దగ్గర చూస్తున్నప్పుడు ఈయన కాళ్ళు మొక్కిండట, ఆయన పట్టించుకోలేదంటే తర్వాత తెలిసిన తర్వాత మాత్రం చెప్పిండట. చీఫ్ సెక్రటరీ గారు ప్రొఫెషనలిజం ఎటికేట్ ఏదైతే ఉంటుందో దాని మీద ఒక సర్కులరే జారీ చేసినట్టు. సర్కులర్ జారీ చేసుడు కాదు, వీళ్ళని కొన్ని నెలల కోసం సస్పెండ్ చేయాలి చీఫ్ సెక్రటరీ గారు. అప్పుడే కానీ వీళ్ళకు తెలియదు. వెనకటికి కేసీఆర్ గారిని కూడా ఈ శరత్ అనే ఐఏఎస్ ఆఫీసర్ పొగిడిండట. నవయుగ అంబేద్కర్ గారు, కేసీఆర్ గారు, ఎక్సెట్రా. ఇగో నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు నీకు పొగడతలు ఉంటే నువ్వు చేసుకో, అది నీ పర్సనల్ లైఫ్లో చేసుకో. బట్ నువ్వు పబ్లిక్ లైఫ్లో ఒక బ్యూరోక్రాట్ అయి ఉండి ఒక రాజకీయ నాయకుడిని పొగుడుతున్నావు అని అంటే నీకు రాజకీయ లక్షణాలు ఉన్నాయి, రేపు పోటీ చేయాలనన్నా నీ మనస్తత్వం ఉన్నదని చెప్పి ఒక క్లారిటీ కనిపిస్తుంది అందరికీ. ఇది మీ కెరియర్కే మంచిది కాదు, ప్రజలలో ఒక నెగటివ్ మెసేజ్ పోతుంది. సిమిలర్లీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ శరత్ గారు రేవంత్ రెడ్డి గారిని కూడా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా చెప్పాలంటే సుఖశాంతులు అదృష్ట రేఖలు తెలంగాణలో బదిలీ అయిపోయినామని ఇట్లా మాట్లాడడానికి పోయిండట. టాపిక్కి రా, ఇవన్నీ పంచాయతీ పెట్టకని చెప్పి రేవంత్ అన్న ఖండించిండట. మంచిగా ఉన్నప్పుడు మంచిగా అని చెప్పాలా, అదే కదా. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఎప్పుడు విమర్శ చేయాలనేదే కాదు, మంచి చేసినప్పుడు చేయాలా. ఇక్కడ రేవంత్ రెడ్డికి నేను బేషరత్ కాదు అసలు, ఏంటంటే అబ్సల్యూట్గా ఆయన హుందాతనానికి నేను సల్యూట్ కొడతా. సబ్జెక్టివ్ వైజ్గా ఆయన తీసుకున్న నిర్ణయానికి నేను మద్దతు కూడా తెలుపుతా. చీఫ్ సెక్రటరీ గారికి చెబుతున్నా, సార్ కొంచెం జర యాక్షన్ తీసుకోండి, వీళ్ళని 2-3 నెలల కోసం సస్పెండ్ చేయరు, నెక్స్ట్ టైం ఇంకోళ్ళు అట్లా మాట్లాడారు. పొగడ్తలతో పరిపాలన ఉండదు, పనితనంతో పరిపాలన ఉంటుంది. ఫ్రెండ్స్, మేము మాట్లాడింది కరెక్టా రాంగా మీ కామెంట్ రూపంలో చెప్పుర్రి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.